రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మరి బీసీ డిక్లరేషన్ ని ప్రకటించాలని చూస్తున్నాం. సో ఎన్నో అంశాలు ఇందులో పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకుంటే 50 years వస్తేనే పెన్షన్ ఇస్తాం 4000 అని చెప్పడం చూస్తున్నాం. ఎలా ఉంది మేడం ఈ డిక్లరేషన్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపై? చాలా మంచి డెసిషన్ తీసుకున్నారండి. బాబు గారు తీసుకున్న అన్ని బీసీలకి ఏమేమైతే చేస్తామని అన్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది. చాలా మంచి డెసిషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే వెనకబడిన వాళ్ళని ప్రోత్సాహంగానూ ఉంటుంది. ఈ పార్టీ వచ్చిన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పూర్తిగా బీసీలని విస్మరించింది. సో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకపోగా వాళ్ళ మీద రౌడీయిజం, గుండాయిజం చేసి చంపటం కానివ్వండి, వాళ్ళ దగ్గర ఒక బీసీ నాయకులే 300 మంది వరకు చనిపోవటం జరిగింది గత ప్రభుత్వంలో. మొత్తానికి ఈ 5 yearsలో 300 మంది వరకు చనిపోవటం జరిగింది. వాళ్ళని ఎలా చంపారంటే దారుణంగా, అత్యంత దారుణంగా. ఎందుకంటే బీసీలు ఎప్పుడు పట్టుకొమ్మ లాంటిది తెలుగుదేశం పార్టీకి. అలాంటి బీసీలని వాళ్ళ సైడ్ రాలేదన్న ఒక్కదాని కోసం వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళు ఎంతసేపు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన నాయకులకి వాళ్ళని గొడ్డలతో నరకటం కానివ్వండి, చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళని పెట్రోల్ పోసి తగలపెట్టడం కానివ్వండి, అక్కడ వైసీపీ ఇప్పుడు ఉన్న క్యాడర్ కానివ్వండి, అమ్మాయిల్ని బాధ పెట్టడం, అసలు వాళ్ళ హరాస్మెంట్ చాలా దారుణంగా ఉంది. ఆ వాలంటీర్లు విచ్చలవిడితనంగా వాళ్ళు చంపటాలు కానివ్వండి, అమ్మాయిల్ని వేడిపించడాలు కానివ్వండి, అది ప్రతిదీ కూడా చాలా ఘోరంగా చేశారండి. 300 మంది అంటే మాటలు కాదు, చాలా పెద్ద సంఖ్య. అలాంటిది బాబు గారు కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేటట్టు, సో వాళ్ళ మీద ఏదైనా జరిగిన ఇలాంటివి ఇమీడియట్ యాక్షన్ ఉండేటట్టే కానివ్వండి, అలాంటివి తీసుకోవటం చాలా మంచి పరిణామం. మహిళలకు కూడా 50 సంవత్సరాలు వస్తేనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది మంచి విషయమేనండి. అది ఇవ్వటమే కానివ్వండి. నెక్స్ట్ ఇంకోటి కూడా 75 లక్షల కోట్లు వాళ్ళకి, 75,000 కోట్లు వాళ్ళకి బీసీలకి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కోసం కానివ్వండి అలాంటివి వాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అదే చేస్తూ వచ్చింది. సో నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే 150,000 కోట్లతో దాన్ని ఇంకా పెంచుతున్నారు. పెంచి వాళ్ళ సంక్షేమం కోసం ఉపయోగించటమే కానివ్వండి, ఇలాంటివన్నీ బీసీలకు ఎప్పుడు పట్టుకొమ్మ లాంటిది తెలుగుదేశం పార్టీ. సో ఆ డెసిషన్ మంచిదే అండి. ఇద్దరూ కలిసి తీసుకున్నారు డెసిషన్. అది చాలా ప్రజల్లో కూడా చాలా సంతోషపడుతున్నారు. బీసీ మా కుటుంబ సభ్యులైతే కానివ్వండి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే బీసీలకు ఎటువంటి పథకాలు కాకుండా సమున్నత స్థానంలో ప్రకటించవచ్చు కదా నీ క్యాడర్లు అని చెప్పేసి కూడా అంటున్నారు మేడం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి ఎప్పుడు బీసీలకు ఉండే స్థానం ఎప్పుడు వాళ్ళకి క్యాడర్ సీట్లు కేటాయించడంలో కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ పరంగా ప్రోత్సాహమే కానివ్వండి, మహిళలకి ఇచ్చే ప్రోత్సాహమే కానివ్వండి, ప్రతి దానిలో కూడా బీసీలలో ఏ రోజు తక్కువ చేయలేదండి. సో వాళ్ళ కోటా పెంచుతూనే పోతున్నారు. వాళ్ళకి అన్ని పార్టీలు లేకన్నా ఏ పార్టీ తీసుకున్నా, కాంగ్రెస్ కానీ వేరే ఏ పార్టీలు తీసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా బీసీలకి వాళ్ళకి ఎప్పుడు ఫండ్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే కూడా ఇంకా కొంచెం ఒకటి ఎక్కువ ఇస్తారేమో కానీ ఏ రోజు కూడా తగ్గించింది లేదండి. సో బీసీలకి ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ బీసీలు ఆయనకు అండదండ వాళ్ళే, ఆయన కూడా వాళ్ళకే మద్దతుగా ఉంటారండి. అది చూస్తే మనం టీడీపీ వైసీపీ అని విమర్శలు చేసింది. టీడీపీని బీసీలని వైసీపీ మోసం చేసిందని, వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ బీసీలని మోసం చేసిందని చెప్పడం చూస్తున్నాం. మరి మేజర్గా ఇప్పుడు బీసీ పరిస్థితి చూసుకుంటే వైసీపీ వైపు ఉన్నారా, టీడీపీ వైపు ఉన్నారా? బీసీలు ఇప్పుడు టీడీపీ వైపే ఉన్నారండి. బీసీలకి ఎందుకంటే తెలుసు, వాళ్ళకి బీసీలకి గుర్తింపు వచ్చింది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే వాళ్ళకి గుర్తింపు అంటూ వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యే సీట్లు కేటాయించడమే కానివ్వండి, ఎంపీలుగా రాజ్యసభకు వెళ్ళటం, ఎమ్మెల్సీలుగా కానీ ప్రతిదీ వాళ్ళకి రావాల్సిన కోటా ప్రకారం వాళ్ళకి అందుతూ వచ్చింది. ఎప్పుడైనా అందంటే తెలుగుదేశం పార్టీలో నుంచే వాళ్ళకి అవి స్టార్ట్ అయినాయి. వాళ్ళు రాజకీయంగా కూడా ఉన్నతి సాధించారంటే అది తెలుగుదేశం పార్టీతోనే. అలాంటప్పుడు వాళ్ళు బీసీలు ఎలా మర్చిపోతారండి టీడీపీని గురించి? సో నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా బీసీలకి ఆయన ఇవ్వాల్సిన కోటా కన్నా ఎక్కువ ఇస్తారే కానీ ఎప్పుడూ తగ్గించరు. అది ఏ రోజు కూడా బీసీలు మనసాక్షిగా కూడా వాళ్ళు అదే చెప్తారు. బీసీ తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళకి తెలిసిన విషయం. ఓకే. అలాగే వైసీపీ వాళ్ళు 300 పైగా బీసీల పైన దాడులు జరిపారు అని చెప్పేసి చెప్పడం కూడా చూస్తున్నాం. సో దాని నుంచి రక్షణ కల్పించడానికి ఒక రక్షణ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అంటే ఇటువంటి రక్షణ విభాగం అనేది
వైసీపీ వాళ్ళు బీసీలపై దాడులు చేస్తున్నారని చెప్పేసి గుర్తు అంటే వాళ్ళలో ఒక గుర్తింపు కలగజేయడానికా లేకుంటే నార్మల్ గా బీసీలకు రక్షణ కల్పించడానికి చేస్తున్నారు? బీసీలకి రక్షణ కల్పించాలనేది కదా. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంత దారుణంగా చూడలేదు. 300 మంది అనేది చాలా పెద్ద ఇది అంత దారుణమైనదిగా మనం ఏ రోజు చూడలేదు. అలాంటిది జరిగినప్పుడు వాళ్ళకి కూడా జరగాల్సిన న్యాయం జరగాలంటే దాని మీద తొందరగా యాక్షన్ కూడా ఉండాలి, డిలే అవ్వకూడదు. ఒకసారి అప్పుడు ఒక పెట్రోల్ పోసి కాల్చడం అనేది ఒక సామాన్యమైన వాళ్ళని చేసినా అదే ఉంటుంది, ఒక బీసీని చేసినా అదే ఉంటుంది, ఒక ఎవరిదైనా ప్రాణమే. కాకపోతే బీసీలు అనేటప్పటికి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఫైనాన్షియల్గా కాదు, బాగా ఫైనాన్షియల్గా వాళ్ళు ఉన్న వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ మీద అలాంటి ఇది చేశారు. అదే డబ్బు పరంగాను ఇంకొకటి వాళ్ళకు ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనే దానికి భయపడేవాళ్ళు. అందుకోసమే బాబు గారు ఏంటంటే బీసీలకి ఏదైనా ఇలాంటివి జరిగిన రోజు వెంటనే గవర్నమెంట్ ప్రభుత్వం స్పందించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాలి అనే దానికి వాళ్ళకు ఒక చట్టం తీసుకురావడంలో మంచి పరిణామమే అవుతుంది. ఇది బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీ నుంచి విమర్శలు రావడం చూస్తున్నాం. బాబు గారు జస్ట్ అనౌన్స్ చేయడానికి వరకే నడుస్తుంది, అది అప్లై ఏం కాదు అని చెప్పేసి అంటున్నారు మేడం. అంటే మేము చంపుకుంటా పోతాము, వాళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళు మేము ఆ ప్రొసీజర్ పాటిస్తామని అంటే కూడా మేము వెనకాల ఇట్లాంటివే మాట్లాడతామనేది. నువ్వు ఎందుకు వెయిట్ అండ్ సీ, నువ్వు చూస్తూ ఉండు, చేస్తున్నామా లేదా అనేది, చేయనప్పుడు అడుగు. అంతేగాని నువ్వు ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కదా. వైసీపీ వాళ్ళకి నువ్వు చేసిన తప్పులకే కదా, నువ్వు ఇంతమందిని చంపారన్న దానికే కదా ఈరోజు అది తీసుకురావటానికి కూడా కారణం. వాళ్ళకి సరైన న్యాయం జరగలేదనే దానికోసమే తీసుకురావడం జరిగింది. మీరు అలాంటి వాళ్ళ మీద హత్యలు, మానభంగాలు ఇలాంటివన్నీ జరగకుండా ఉంటే ఈరోజు అలా బయట అలాంటి మాట వచ్చేది కాదు, బాబు గారు ఇచ్చేవాళ్ళు కాదు. మీరు ఎందుకు చేశారు వాళ్ళని, అలాంటి దారుణమైన స్థితికి ఎందుకు తీసుకెళ్లారనే దానికోసమే ఈరోజు ఆ చట్టం రావాలని కోరుకుంటున్నారు. మీరు ఇప్పుడు అనౌన్స్ చేశారు, రేపు పొద్దున వస్తుంది, వచ్చిన తర్వాత జరగలేదంటే క్వశ్చన్ చేయాలి కానీ ముందే ఏదో చెప్పుకుంటే జరిగేది ఏంటండి? ఈ గాలి మాటలకంతా మనం స్పందించడం కూడా వేస్ట్. అసలు వైసీపీ వాళ్ళు మేజర్ గా బీసీలను ఎందుకు టార్గెట్ చేశారు? మళ్ళీ ఇప్పుడు అంటే బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? చంద్రబాబు గారు అదే చెప్తున్నారు, అదే ఎప్పుడు కూడా బీసీల పక్షపాతి, తెలుగుదేశం పార్టీయే బీసీల పక్షపాతి. సో అలాంటప్పుడు వాళ్ళకి డెఫినెట్గా అందాల్సిన ఇవి కానీ కంపల్సరీ వాళ్ళకి న్యాయం జరగాలి. ఇంకా కొంచెం వాళ్ళు వెనకబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకోసమే బాబు గారు కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, జాబ్స్ పరంగా కానివ్వండి, మహిళలకి చేతి వృత్తుల పరంగా కానివ్వండి, ఈ విద్యార్థులకి, చిన్నపిల్లలకి, స్కూల్స్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి, వాళ్ళు ఏదైనా కుల వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి కూడా న్యాయం జరిగితే, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కొంచెం దేశం కానీ, ఎందుకంటే బీసీలు జనాభా ఎక్కువ శాతం ఉన్నది, ఆ ఉన్న దానిలో వాళ్ళు అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందనే ఒక దానితోనే బాబు గారు ఇలాంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అంటే వైసీపీ ఎందుకు పట్టించుకోలేదు బీసీలని? వైసీపీ ఎందుకు పట్టించుకోలేదని అంటే వాళ్ళు ఎవరికి సంక్షేమాలు ఎవరికి కరెక్ట్గా చేశారు, ఎవరికి చేశారని బీసీని పట్టించుకుంటారు? ఎవరిని పట్టించుకోలేదు వాళ్ళు. అదే కదా వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే ఇచ్చుకున్నారు. వాళ్ళకు కూడా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటాం. ఆ స్కీములు కూడా ఏంటంటే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్ళటమే. మళ్ళీ రెండో స్కీమ్ అయినా మూడో స్కీమ్ అయినా అంతా వాళ్ళకే, ఆ కుటుంబాలకే వస్తుంది. మొత్తం సమాజానికి అంతా పనికొచ్చేటివి ఏవీ చేయలేదు. ఉన్న వాటిని కూడా తీసేశారు కూడా. ప్రతిసారి కూడా వాళ్ళు చేస్తుంది ఏంటంటే వేరే సానుభూతి పరులనే తెలిసినా కూడా ఏంటి వాళ్ళ ఓటు మనకు పడదేమో అనే ఒక డౌట్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ స్కీములు కూడా తీసేశారు. పెన్షన్లు కూడా అందరికీ రావట్లేదు. 90 సంవత్సరాలు ఉన్న వృద్ధ మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. అది అంతా కూడా వాళ్ళది ఏంటి, ఎంతసేపు ఏం చేస్తున్నారు, మొత్తానికి వైసీపీ చేసిందే చట్టం, మేము చెప్పిందే మాట శాసనం అన్నట్టు ఉంది. అంతకుమించి వాళ్ళు ఏమీ చేయలేరు. ఇంకా చూద్దామండి ఏం చేస్తారు, ఇంకా 2 monthsలో తెలిసిపోతుంది కదా. దానికి చెక్ పెట్టే రోజు వచ్చేసింది. ఓకే, బీసీలు అయితే హ్యాపీగా ఉన్నారు మేడం ఈ డిక్లరేషన్ పట్ల? సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి బాబు గారు ఇంత అండగా ఉండటం అనేది వాళ్ళకి చాలా సంతోషకరమైన విషయం.